Let me follow the rules, the guidelines laid down. కోర్టు కూడా క్లారిటీ ఇచ్చిందా, దెన్ ఐ కెన్ టేక్ అప్. అంతేగాని చట్టాన్ని ఉల్లంఘించాలని నాకు లేదు. వాంట్ బి వెరీ క్లియర్. మీరు గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు. చాలా క్లారిటీగా ఉంది. స్పీచ్ పైన కూడా కౌన్సిల్లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను. దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అని ట్రోల్ కూడా చేశారు. బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్. అవాస్తవాలు చెప్తాం మాకు అలవాటు లేదు. ఏముంది దాంట్లో చాలా స్పష్టంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి, దీని ద్వారా ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చాలా స్పష్టంగా పేర్కొన్నా. దాని మీద కట్టుబడినా. సార్ ఒక మాట అడుగుతున్నా, సిపిఎస్ఐని ఎందుకు రద్దు చేయలేదండి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు, అవునా కదా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా, సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని. మద్యంలో సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి, మద్యంలో నేను అవినీతి చేయలేదని. విల్ యాక్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రమాణం చేయమనండి. అదే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన. బస్ పెన్షన్, మేము 20 లక్షల ఉద్యోగాలు ఫస్ట్. మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు చూస్తే బాబు సూపర్ 6లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో అని చెప్పాం. మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. నంబర్ 2 టెట్ నిర్వహించాం. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి గల 1 మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ నిర్ణయం అంటే మన నోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని, అది ఈ నెలలో వస్తుందని భావిస్తున్నాం. వచ్చిన వెంటనే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్